ఓం మహాగణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే రాదో అటువంటి భగవద్గీతని జ్ఞానయజ్ఞము 67వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, మనం ఇంకా మోక్ష సన్యాస యోగంలోనే ఉన్నామండి. ఇది 18వ అధ్యాయం, మీకు తెలుసు. గత వారం మనం 19వ శ్లోకంలో చెప్పినటువంటి జ్ఞానము కర్మలు, అందులో త్రివిధమైన గుణాలు ఎట్లా ఉంటాయవన్నీ మనకు చక్కగా తెలుసుకున్నామండి. ఇప్పుడు కర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మూడోదైనటువంటి కర్త, ఆ త్రివిధమైన కర్తలు అంటే సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త ఎవరు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు. మరి ముందుకు వెళ్దామా? ముక్త సంగోహనవాది దుశ్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. కర్మలు ఏ విధంగా సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మలుగా మనం చెప్పుకున్నాం, అవే విధంగా కర్తలు కూడా 3 విధాలుగా ఉంటారండి. అంటే కర్తలు కూడా సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు సాత్విక కర్త లక్షణాలని చెప్తున్నాయండి. చేసే పని మీద సంగం లేనివాడు, అంటే ఆపేక్ష అభిమానం లేనివాడు, ఈ పని నేనే చేస్తున్నానని అహంకారం లేనివాడు, ఆ చేసే పనిని ధైర్యంతో అత్యంత ఉత్సాహంతో చేసేవాడు, అటులనే ఆ చేసిన పని సిద్ధి అయినా, అంటే పని జరిగినా అసిద్ధి జరగకపోయినా రెండిని కూడా సమానంగా తీసుకునేవాడే సాత్విక కర్త అని పిలువబడతాడని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మొత్తం 4 క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి. వాటిని మనం వివరంగా మనం చెప్పుకుంటే కనుక, మొదటిది సంఘం లేకుండా ఉండటం, అంటే విపరీతమైన ఆపేక్ష అభిమానం చేసే పని ఎందు లేకుండా ఉండటం అన్నమాట అండి. దానికి అటాచ్ అయిపోయి ఉండటం, అలా ఉండకూడదు. అది ఫస్ట్ క్వాలిఫికేషన్. ఇంకా రెండో దాంట్లోకి వస్తే అహంభావం లేకుండా, అంటే కర్తృత్వ భావం లేకుండా నేనే చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అహంభావం లేకుండా ఉండటము. ఇక మూడోది ధైర్యంతో చేయటం, ఉత్సాహంతో చేయటం. పిరికితనానికి, నిరుత్సాహానికి ఆధ్యాత్మిక జీవితంలో చోటే లేదు. చేసే పని సక్రమమైనప్పుడు, వేదం విహితమైనప్పుడు మనం అధైర్యపడవలసిన అవసరము ఎలా? మనం కూడా నిత్య శుద్ధ ముగ్ధ స్వరూపుడమే, భగవత్ స్వరూపుడమే అని మీకు చాలా చిన్న భగవంతుడు మనలోనే ఉన్నాడు. నేను ఈ శరీరం ఒకటి అనే భావన కాకుండా నేను వేరు, ఈ శరీరం వేరు, ఆత్మసూర్యుడు పరమాత్మ నా శరీరంలో ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అటువంటి వ్యక్తి భయపడాల్సిన అవసరం ఏముందండి? అంచేత ఉత్సాహంతో ధైర్యంతో చేసేవాడు. ఇక 4వ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికండి, చేసే పని నందు సిద్ధి పొందిన అసిద్ధి పొందిన, సిద్ధి అంటే సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేయడం జరిగింది, మహా ఆనందం కలుగుతుంది. అలా కాకుండా ఆ పని అవ్వలేదు, చాలా శ్రమపడి అన్నీ చేశాడు కానీ అందులో ఫెయిల్ అవ్వడం జరిగింది, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయకపోయినా. ఇక్కడ సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా, సిద్ధించినా సిద్ధించకపోయినా రెండిటిని సమానంగా తీసుకునేవాడు. ప్రతిఫలాపేక్ష అంటే ఎండ్ రిజల్ట్ ఎందు ఆపేక్ష లేనివాడు అనమాట. ఇతన్ని సాత్విక కర్త అని అంటారని చెప్పి కృష్ణ పరమాత్ముడు తెలియచేయడం జరిగింది. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ పదప్రయోగంలో మొదట్లోనే ముక్త సంఘ అని అన్నారండి. అంటే సాత్విక కర్మలు చేస్తూ సంఘం నుంచి విడిపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేమిటండి, సాత్విక కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలో అటాచ్మెంట్ పెరిగి సంఘం పెరుగుతుంది కదా అనుకుంటాం. కానీ సాత్విక కర్త ఈ విధి విహితమైనటువంటి కర్మలను చేస్తూ సరైన దారిలో వెళ్తూ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భూమి మీద చాలా నెమ్మదిగా మొదలుపెట్టి చాలా స్పీడ్కి వెళ్ళి తర్వాత టేకాఫ్ అవుతుంది. అలాగే సాత్విక కర్త కూడా సాత్విక కర్మలను చేస్తూ ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడండి. అందుకే ముక్త సంఘ అనే పదప్రయోగం చేయటం జరిగింది. రాగి కర్మ ఫల ప్రేప్సు
లోబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. ఈ శ్లోకంలో మనకి రాజస కర్త ఎవరో చెప్తున్నాండి. చేసే పని యందు అభిమానము, ఆసక్తి, ఆపేక్ష విపరీతంగా ఉన్నవాడు, అంటే దాన్నే తగులుకుని ఉండేవాడు అనమాట అండి. అలాగే ఫలితం కూడా, అంటే చేసే పని తప్పకుండా సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా సరే ఈ పని చేయాలి, బై హుక్ ఆర్ బై ది క్రూక్, అంటే చెడ్డ పని అయినా సరే చేసే కార్యాన్ని పూర్తి చేయాలని అనుకునేవాడు. చేసే పని మంచిది, నిర్మలమైంది, శుభ్రమైంది, అందరికీ ఉపయోగపడింది అనేటువంటి ఏమీ ఆలోచించకుండా ఆ పనులను చేసేవాడు. చేసే పని సఫలమైతే చాలా ఆనందించేవాడు, అలాగే విఫలమైతే దుఃఖించేవాడు. ఇతన్ని రాజసిక కర్త అని అంటారు. అర్థమైంది? రాజసిక కర్త అంటే ఏంటో, ఏ పని చేస్తుంటే ఆ పని మీద విపరీతమైన ఆపేక్ష ఉంటుందండి. ఫలితం ఎప్పుడు వస్తుందో అది అనుభవిద్దామని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. మనసు ఎప్పుడు దాని మీద లగ్నమై ఉంటుంది. ఎండ్ రిజల్ట్ మీద ఆసక్తి ఉంటుంది. ఆ పని తప్ప వేరే లోకం అనేది ఏమి ఉండదు. రాత్రి కోటీశ్వరులు అయిపోదామని కలలు కంటూ ఉంటాడు. లోభిగా ఉంటాడు. చెడ్డ పనులు చేసైనా సరే కార్యాన్ని సాధించాలని అనుకుంటే ఇటువంటి మనస్తత్వంతో కార్యాలను చేసేవాడే రాజసిక కర్త. ఆయుక్త పాకృత స్తబ్ద శఠో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఇప్పుడు మనం తామసిక కర్త గురించి తెలుసుకోబోతున్నామండి. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామండి? సాత్విక కర్త, రాజసిక కర్త గురించి తెలుసుకున్నామండి. తామసిక కర్త అంటే ఎవరంటే మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని విధంగా ప్రవర్తించేవాడు, చంచలమైన మనసు కలవాడు, నిగ్రహశక్తి లేనివాడు, యందు పట్టు లేనివాడు, తాను ఏం చేస్తున్నాడో కూడా కనీసం విచక్షణ జ్ఞానం లేనివాడు, ఫలితం నందు విపరీతమైన ఆసక్తి గలవాడు, ఇతరులను హింసించైనా సరే తాను కావాల్సింది సాధించుకోవాలని అనుకునేవాడు, శాస్త్రాల గురించి, పెద్దలు చెప్పిన ఆటల గురించి ఏ విధమైన లెక్క చేయనివాడు, అటువంటి వాడిని తామసిక కర్త అంటారని చెప్పడం జరిగింది. అర్థమైందండి? కాస్త విలువంగా చెప్పుకుంటే ఏదో ఒకటి మనసులో అనుకుంటా అండి, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, చేసేది వేరే చేస్తూ ఉంటాడు. మనో నిగ్రహం ఉండదు, ఇంద్రియ నిగ్రహం అయితే అసలే ఉండదు. ఈ తామసిక కర్తకి అంతఃకరణ శుద్ధి ఉండదు. ఏమైనా సరే చేసి అది సాధించాలనుకుంటాడో, ఈవెన్ ఇతరులను హింసించైనా బాధ పెట్టైనా తనకు కావాల్సింది తను పొందాలి అనుకుంటాడు. శాస్త్రాలను గౌరవించడు, పెద్దల మాట గౌరవించడు, ఎవరిని లెక్క చేయడు. నైష్కృతిక అంటే ఇతరుల పనులు చెడగొట్టేవాడు, ఇతరులను మోసం చేసేవాడు, నమ్మద్రోహం చేసేవాడు, తన సుఖం కోసం ఇతరులను బాధ పెట్టేవాడు, హింసించేవాడు, తనకు లాభం వచ్చినా రాకపోయినా ఇతరులకి లాభం రాకూడదని భావించేవాడు. సహా సోమరితనం ఎక్కువగా ఉండేవాడు. విషాది ఎల్లప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ముఖాన్ని కలిగి ఉండేవాడు. దీర్ఘసూత్రి పనులను సాగదీస్తాడనమాట అండి. త్వరగా చేయడు, చేద్దాం చేస్తూ అలాగా దీర్ఘకాలం చేసే పనిని లాగుతూ ఉండేవాడు. అటువంటి వాడిని తామసిక కర్తగా చెప్పడం జరిగింది. మరి మనం కాస్త ముందుకు వెళ్తే బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ ప్రదక్త్వేన ధనంజయ. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారండి, సత్వ రజస్తమో గుణములను బట్టి మానవుని యొక్క బుద్ధిని, ధైర్యాన్ని కూడా 3 విధములుగా మనం విభజించవచ్చు. అవి కూడా నీకు చెప్తాను, శ్రద్ధగా విను అర్జున అని చెప్పడం జరిగిందండి. ఏదైనా ఒక పని చేయాలంటే నిశ్చయాత్మకమైన బుద్ధి కావాలి. ఆ పని చేయాలని నిర్ణయించుకోవాలి. ఆ పనికి కావాల్సిన సామర్థ్యాన్ని చేకూర్చుకోవాలి. దానిని సక్రమంగా పూర్తి చేయాలి. ఇది మానవుడికి దేవుడిచ్చిన వరం. కానీ చాలామంది ఆ బుద్ధిని ఉపయోగించకుండా హడావుడిగా, యాంత్రికంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసి దానిని సక్రమంగా పూర్తి చేయలేరు, మంచి ఫలితాలను పొందలేరు. కాబట్టి మానవుని యొక్క బుద్ధిని సత్వరజ తమో గుణాలను బట్టి 3 విధాలుగా
విభజించారు. మరి ముందుకు వెళ్దామా? ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి పార్థ సాత్వికి. ఏ బుద్ధి అయితే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము, చేయదగిన పని, చేయరాని పని, భయం కలిగి ఉండటం, భయం లేకుండా ఉండటము, బంధము, మోక్షము, వీటన్నిటి మధ్య ఉన్న భేదాన్ని చక్కగా తెలిసి ఉన్న బుద్ధిని సాత్విక బుద్ధి అని చెప్తారండి. మనం మన శరీరాన్ని ఒక రథంగా భావించుకున్నట్లయితే జీవాత్మ అందులో కూర్చుని ఉంటాడండి. రథాన్ని సకలంగా నడిపేవాడే సారథి. ఆ సారథి మన బుద్ధి. అలాగే రథాన్ని ముందు దేశానికి వెళ్ళడానికి ఉపయోగించేవి గుర్రాలు అనమాట. ఆ గుర్రాలే మన మనస్సు. రథాన్ని తోలే సారథి గుర్రాలను ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటాడో ఆ విధంగా బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఒక్కోసారి మనసు బుద్ధి మాట కూడా వినదు. దాన్ని పక్కన పెడితే మనకి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని రెండు ధర్మాలు ఉన్నాయండి. ప్రవృత్తి మార్గం అంటే కర్మ మార్గము, ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు, స్త్రీ వాంఛ, ధనమందు అత్యధికమైన వ్యామోహము, నిరంతరము సంపాదన యందు మనసు పెట్టడము, సంసారంలో మునిగిపోవటము, సంసారమే ప్రపంచం అని బ్రతకటము, ఇవన్నీ కూడా ఈ ప్రవృత్తి మార్గంలోకి వస్తాయండి. మరి రెండోది నివృత్తి మార్గము. నివృత్తి మార్గం అంటే జ్ఞాన మార్గం. జ్ఞానం వైపు పయనించడం, అల్టిమేట్గా ఆ భగవంతుని యందు ఐక్యం కావటమే ఈ నివృత్తి మార్గం యొక్క ముఖ్య ఉద్దేశము. నేను వేరు, ఈ శరీరం వేరు అని తెలుసుకోవటమే నివృత్తి మార్గం యొక్క అంతిమ లక్ష్యం. అంటే ఫైనల్గా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించే మార్గం అన్నమాట. ఇక్కడ మంచి చెడు విచక్షణ ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, శాస్త్రవిహితమైన కర్మలను చేయాలి, ప్రతిఫలాక్ష లేకుండా కర్మలను ఆచరించాలి, ఎవరిని బాధించకూడదు, విహితమైన కర్మలనే చేయాలి, అవిహితమైన కర్మల జోలికి వెళ్ళకూడదు. ఇటువంటి బుద్ధి కలిగిన వాడు, అంటే సూక్ష్మంగా చెప్పాలంటే సాత్విక బుద్ధి కలవాడు ఏది మంచి ఏది చెడు అనే బుద్ధి కలిగి ఉన్నవాడు, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నది బాగా తెలిసి ఉన్న బుద్ధియే సాత్విక బుద్ధి. మయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవచ అయధావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. రాజస బుద్ధి అంటే ఏంటంటే అండి, ధర్మము అధర్మము, చేయదగినది చేయకూడనిది మొదలగు ద్వంద్వాలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా విరుద్ధంగా అర్థం చేసుకోవడం. అంటే ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్లుగాను, నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను ఊహించుకోవటం, తదనుగుణంగా ప్రవర్తించటం, అటువంటి బుద్ధి గలవాడి యొక్క బుద్ధిని రాజస బుద్ధి అని అంటారని ఇక్కడ చెప్పడం జరిగిందండి. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాశ్చ బుద్ధిశ్చ పార్థ తామసి. అర్జున, మానవుల్లో ఉన్న బుద్ధి విచక్షణ జ్ఞానము అవివేకంతో కప్పబడి ఉంటుంది. దానినే తామస బుద్ధి అని అంటారని చెప్తాడండి. ఇటువంటి తామస బుద్ధికి ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మంగాను కనపడుతుంటుంది. ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. వీరి బుద్ధి విపరీతంగా ఉంటుందండి. అన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఆవు నెయ్యితో యజ్ఞం చేయాలంటే ఆవు నెయ్యితో అయితే ఎందుకు చేయాలి, ఇంకో నూనెతో చేయకూడదా, అవన ద్రవ్యమే ఎందుకు వేయాలి, ఎండుమిరకాయలు వేయకూడదా, దేవుణ్ణి ఎందుకు పూజించాలి అని మానేసి దేవుణ్ణి మానేసి క్షుద్ర దేవతలను పూజిస్తూ ఉంటారండి. వీరి బుద్ధి విపరీతంగా ఉంటుంది. అందరూ అన్నట్టు దాంట్లో వీరు నడవరు. తాను నమ్మిందే వేదం అని అనుకుంటారు. అటువంటి బుద్ధి కలిగి ఉంటారు. ఈ శరీరమే నేను, నేనే ఈ శరీరము, ఈ శరీరమే శాశ్వతము అనే బుద్ధి కలిగి ఉంటారు. దీన్నే ఇటువంటి బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో ఆ బుద్ధిని తామస బుద్ధి అని అంటారండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. ఒక్కొక్క విషయాన్ని శ్రీకృష్ణుడు ఎంత విపులంగా వివరించి చెప్తున్నాడో గతంలోనే చెప్పాడండి. కానీ 18వ అధ్యాయంలో అన్నిటినీ ఒక పునశ్చరణ చేసినట్టుగాను, సంకలనంగాను, వివరణాత్మకంగాను
చక్కగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా మొత్తం భగవద్గీత చదవలేకపోయినా ఈ 18వ అధ్యాయాన్ని పూర్తిగా 1-2 సార్లు చదివితే విషయాలన్నీ ఆమూలాగ్రం అర్థం అవుతాయండి. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.